హీరో రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు హీరో కాదనుకోండి, ఆల్మోస్ట్ క్యారెక్టరిస్ట్ అయిపోయి కూడా చాలా కాలం అయిపోయింది. ఈయనకి ఈ మధ్యకాలంలో మైక్ ఇస్తే చాలు అసలు బుద్ధి జ్ఞానం లేకుండా మాడుతున్నాడు. పైగా ఈయన ఎదుటి వాళ్ళు నీకు బుద్ధి జ్ఞానం లేదని మాట్లాడుతున్నాడు. పైగా ఈయనకి ఏదో అవార్డు వచ్చిందంట, అవార్డు రాగానే అందరూ చప్పట్లు కొట్టాలంట. చప్పట్లు కొట్టకపోతే వాళ్ళు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళంట. బుద్ధి జ్ఞానం లేనిది నీకు రాజేంద్ర ప్రసాద్ గారు అని ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళందరూ తిట్టిపోస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఒక మైనారిటీ వ్యక్తి అయినా ఒక కనీసం ఆలీకి కమేడియన్ ఎంతో సీనియర్ అసలు చిన్నప్పటి నుంచి వేషాలు వేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు. అలాంటి నటుడిని లకారాలతో బహిరంగంగా మాట్లాడడం, మీ ఇద్దరు కూర్చున్నప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటారనేది అసలు ఎవరికి సంబంధం లేని విషయం. బహిరంగ ప్రదేశాల్లో ఒక మైనారిటీ వ్యక్తిని ఆ విధంగా లకారాలతో మాట్లాడడం అనేది అది సంస్కారమా? పైగా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను ఇలాగే ఉంటాను, నేను మీకు సంస్కారం లేకపోతే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు అంటున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో ఒక మైనారిటీ వ్యక్తిని లకారాలతో మాట్లాడడం సంస్కారం రాజేంద్ర ప్రసాద్? అలాగే రోజా గారిని అసలు దీన్ని తీసుకొచ్చింది నేనే ఇండస్ట్రీకి, ఇది అది దాన్ని ఇదే భాష తృణీకరించి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, మహిళలను తక్కువ చేసి మాట్లాడడం, అది కూడా బహిరంగంగా. ఇది సంస్కృతి అంట. ఈయన ఇది అర్థం చేసుకోలేకపోతే ఈ సంస్కారం లేని వాళ్ళు అంట. బాబు, భారతీయ సంస్కృతి అంటే ఏంటో తెలుసుకోయా. నువ్వు చెప్పావు కదా, సిగ్గు లేదా నీకు? అసలు ఎన్టీ రామారావు గారి దగ్గర పెరిగానని చెప్తావు, ఎన్టీ రామారావు గారి గొడ్ల సావిడిలో పుట్టానంటావు. ఆయన ప్రతి వాళ్ళని అండి అండి అని పిలుస్తారు. చచ్చిపోయేదాకా కూడా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కూడా ఏమండి ఏంటండి అండి అనే మాట తప్ప కనీసం నువ్వు అండి ఆయన దగ్గర పెరిగానంటావు, ఆయన ఇదంటావు. ఇప్పుడు ఆ మహిళలనేమో అది ఇది దాన్ని దీన్ని అని మాట్లాడుతున్నావు బహిరంగంగా, మైనారిటీలనేమో లకారాలతో మాట్లాడుతున్నావు. ఏమన్నా అంటే మీకు తెలీదు, సంస్కారం లేదు, మీకున్న సంస్కారం అది అంటావా? ఖచ్చితంగా ఈ విషయంలో మొత్తం తెలుగు వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇతని బిహేవియర్ చూసి చాలా చాలా బాధపడుతున్నారు. ఇతని సినిమాలు చూసి ఎంత సంతోషించేవాళ్ళు, అంత ఆనందపడేవాళ్ళు, ఇతని బిహేవియర్ చూసి అంత అసహించుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్ని. ఇప్పుడు తన తోటి నటీనటుల్ని ఈ విధంగా తృణీకరించి మాట్లాడడం, తీసిపడేసి మాట్లాడడం పరువు తీసేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో పరువు తీసేసిన రాజేంద్ర ప్రసాద్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఖచ్చితంగా బహిష్కరించాలి అని ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. దీని మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవాలి, తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలి. పైగా ఈ మహానుభావుడు ఇంతకుముందు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. ఇది ఈయన నాయకత్వం, ఇది ఈయన భాష. ఇదే ఈయన ఒక ఆలీనంత మాట అన్నావు కదా రాజేంద్ర ప్రసాద్ గారు. చిరంజీవి గారిని ఇలాంటి మాటలతో, ఇలాంటి లకారాలతో మీరు మాట్లాడగలరా? పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లకారాలతో మీరు మాట్లాడగలరా? మహేష్ బాబుని ఇలాంటి లకారాలతో మీరు మాట్లాడగలరా? ఎవరన్నా పెద్ద సీనియర్ నటులు ఎవరైనా సరే, వెంకటేష్ గారిని, బాలకృష్ణ గారిని లకారాలతో మీరు మాట్లాడగలరా? మాట్లాడితే తెలుస్తుంది ఏం చేస్తారో అప్పుడు ఫ్యాన్స్. ఏదో ఆలీనే కదా, మన ఎవడో ఏం పట్టించుకోడు, ఆలీని అంటే ఎవడేం పట్టించుకోడు, ఆ రోజానే కదా, రోజానంటే ఎవరు పట్టించుకోరు. ఏంటి అసలు ఆ వ్యవహారం ఏంటి? మహిళల పట్ల అంత దుర్మార్గంగా మాట్లాడటం ఏంటి, తీసిపడేసి మాట్లాడటం ఏంటి? అసలు మైనారిటీలు అంత దుర్మార్గంగా తీసిపడేసి మాట్లాడటం ఏంటి? కాబట్టి చాలా తప్పు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అంటే అతను ఆలీని అన్నాడా, లేదంటే ఈ రోజా గారిని అన్నాడా అని కాదు. ఆలీ గారికి పవన్ కళ్యాణ్ గారికి విభేదాలు ఆలీ గారి వల్ల వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. రాజకీయంగా రోజా గారికి పవన్ కళ్యాణ్ గారికి విభేదాలు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమాటోగ్రఫీ శాఖ ఆయన చేతుల్లోనే, వాళ్ళ జనసేనకి సంబంధించిన కందుల దుర్గేష్ గారి చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అందులో సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని కూడా ఒక దారి తీసుకొచ్చే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన ఈ దుర్మార్గపు కామెంట్స్ ఏవైతే ఉన్నారో వాటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి. అలాగే ఫిల్మ్ ఛాంబర్
వీళ్ళందరూ మొత్తం A to Z అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన మాట్లాడిన మాటలను ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే కనుక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఆయన్ని పక్కకి తప్పించాలి, మూవీ ఆర్టిస్ట్ మెంబర్షిప్ నుంచి ఆయన్ని బహిష్కరించాలి. ఇది చెయ్యకపోతే కనుక ఒక రాంగ్ మెసేజ్ని తెలుగు వాళ్ళకి పంపించినట్టు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇవాళ అసహించుకుంటున్నారు. ఇదే వీళ్ళ కల్చరు. లేదంటే వేరే సంస్కృతుల వాళ్ళందరూ కూడా ఇదే వీళ్ళ కల్చరు. తెలుగు వాళ్ళంటే ఇట్లా బూతులు తిట్టుకుంటారా, తెలుగు వాళ్ళంటే ఇలా మహిళల్ని ఇంత నీచంగా దిగజార్చి మాట్లాడతారా అని చెప్పి అందరూ అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే రాంగ్ మెసేజ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది, దేశవ్యాప్తంగా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారి మీద సినిమా ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలి. అలాగే దిల్ రాజు గారు ఇప్పుడు FDC చైర్మన్గా ఉన్నాడు. దిల్ రాజు గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇమ్మీడియట్గా దిల్ రాజు గారు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితే మాత్రం ఈయన్ని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి. అది రోజా గారు అవ్వచ్చు, లేదంటే ఆలీ గారు అవ్వచ్చు. ఎవరినైనా తోటి నటినట్టుల్ని అలా బూతులతోటి లేదంటే తీసిపారేసినట్టు మాట్లాడడం కరెక్ట్ అవునా కాదా అనేది మీ అభిప్రాయం ఏంటనేది మీరు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.